హలో ఉమర్ గారు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సో మచ్ సార్. ఇన్ జస్ట్ 1 ఇయర్‌లో మీరు మన తెలుగు కమ్యూనిటీ నుంచి మోర్ థాన్ 1000 కేసెస్ ఫైట్ చేశారు. థాంక్ యూ సో మచ్ ఫర్ ఫైటింగ్ ఫర్ ద కమ్యూనిటీ. మై ప్లెజర్. సార్, మీ క్లయింట్స్‌లో చాలామంది ఓన్లీ తెలుగు మాట్లాడడం ప్రిఫర్ చేస్తారు. దేర్ ఆర్ ఆల్సో లాట్ ఆఫ్ వర్బల్లీ హ్యాండిక్యాప్డ్ క్లయింట్స్. అలాంటి వాళ్ళందరికీ మీరు ఎలా సహాయం చేస్తున్నారు? So we're very fortunate in that we have team members that speak numerous languages, including Tamil, Telugu, Hindi, Pashto, Arabic, Farsi. So, we have the resources that we need to help members of different communities. సార్, సో బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ మేము రేడియోలో కొన్ని క్వెషన్స్ అడిగాము చాలామంది లిజనర్స్‌ని. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ దోస్ క్వెషన్స్ నౌ. ఇప్పుడు మీరు మన తెలుగు కమ్యూనిటీ చూసినట్టయితే చాలామంది స్టూడెంట్ వీసాస్‌లో, వర్క్ వీసాస్‌లో హెచ్-1s మీద ఉన్నారు. అండ్ రైట్ నౌ బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ డిలేస్ కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్‌కి అపాయింట్మెంట్స్ దొరక్క చాలామందివి అప్లికేషన్స్ అన్ని అండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి. ఇలా అండర్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే కనుక వాళ్ళు క్లెయిమ్ ఫైల్ చేయొచ్చా? హౌ కెన్ యూ హెల్ప్ దెమ్ ఇన్ సచ్ సినారియో? You can still file a claim, right? If the police come to the scene and they say that you don't have a driver's license, it's possible that you may get a ticket, but the cost of not filing a claim could be much more significant. You could be injured, car could be damaged. You still have rights even if you don't have a license. There's people that don't have licenses that get in accidents every single day, and if they're hurt or injured, they still have the right to file a claim. దీనివల్ల వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్‌కి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదండీ! సో దిస్ వోంట్ ఇంపాక్ట్ దేర్ ఇమిగ్రేషన్ స్టేటస్, రైట్? Not at all. Just because you do not have a US citizenship or you have your visa in process does not mean that you can't file a claim after an accident. ఇంకొకటి ఉమర్ గారు, చాలామంది మన రేడియో సంఘం లిజనర్స్ అడిగిన క్వెషన్ ఇది. చాలాసార్లు యాక్సిడెంట్ ఎదుటివారి తప్పు వల్లనే అవుతుంది. బట్ మనకెక్కడో ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. నాది కూడా పార్షియల్ మిస్టేక్ ఉండొచ్చు కదా అని. అటువంటప్పుడు ఆ డైలమాలో ఉన్నప్పుడు షుడ్ దే గో అహెడ్ అండ్ ఫైల్ ద క్లెయిమ్? అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ప్రాసెస్? So if there's an accident and the driver feels like they may have some fault, I think it's still important to exchange information, gather all the evidence that you need. Let us, as the attorneys, handle the claim, because we want to make sure that you don't say anything or do anything that might jeopardize your ability to get your car fixed or get you medical treatment. A lot of times people think, oh, I did this wrong or I did that wrong. Well, when you're on the scene, you should be confident in what happened when you're speaking to the police. Okay. But before you file the claim, you should let us know exactly what happened so that we can help you make sure that claim gets processed correctly. మీరు ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు కదా. సో దిస్ ఈస్ వాట్ వీ ఆర్ సీయింగ్ వెరీ కామన్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ నార్త్ డాలస్. చాలామంది తెలుగు పాపులేషన్ ఎక్కువయ్యేసరికి ఒక తెలుగు వారికి మధ్యలోనే యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఎమ్మటే అతను పక్కన యాక్సిడెంట్ చేసిన అతను చాలా పొలైట్గా మీది తినాలే మాది తినాలే అన్నట్టు మనం ఒకటి అనే ఫీలింగ్లో స్వీట్గా మాట్లాడి, మీరు 911కి కాల్ చేయకండి, ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేయకండి, నేను సెటిల్ చేస్తాను అని హామీలు ఇస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ ఎత్తారు, గోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి టైమ్స్లో ఏం చేయొచ్చు అంటారు? So I think the first thing we have to look at is what did we not do on the accident scene. Okay. So for example, like we discussed, we have to call the police. We have to document what happened and exchange information, even if it feels uncomfortable, because unfortunately, when people get home after an accident, they change their mind. They decide, I don't want to call this person, I don't want to talk to this person, I don't want to deal with an insurance claim. If you do it at the time of the accident, then you're not going to have a problem. If you call the police, if you get them to admit it's their fault, in a recording, or if you file the claim, if it's just property damage, file the claim right then and there and get the car fixed. But what you don't want to do is leave that accident scene without having exchanged insurance information and call the police. సో నో మ్యాటర్ వాట్, ఏది ఏమైనా కానీ యూ బెటర్ కాల్ ఉమర్ అని చెప్తున్నారు. ఉమర్ గారు, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం పెరిగేటప్పుడు మన పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటారు, పోలీసుల దగ్గరికి కానీ కోర్టు దగ్గరికి కానీ ఎప్పుడు వెళ్ళకూడదు అని. సో వాట్ యూ థింక్ అబౌట్ దట్? ఈజ్ దట్ స్టిల్ రిలవెంట్? So my thought is that in the United States, right, as a citizen of this great state of Texas, you have certain rights
and there's no shame at all in protecting your rights. If you get hit and you get injured and now you have medical bills, you're missing work, you're not able to do the things that you normally do, you have the right to be compensated, and there's no shame in calling the police after that accident, and there's no shame in having us help you. We're here to fight for you, and our job is to make sure that we get you everything that you deserve after an accident, and there's no shame in that whatsoever. So I say it's not relevant. So thank you so much again, Umar Garu, for fighting for the Telugu community. It's such an honor to fight for the community. It's my pleasure. If you are ever hurt or injured in a car accident, you better call Omar Khwaja.